వేడుకుంటున్నామయ్యా. ప్రతి క్షణము ప్రతిరోజు నీ ఆత్మచేత నింపబడిన వారమే మేము ఉండుటకు మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీ బలము చేత మమ్మల్ని నింపండి యేసయ్యా. మీకు వందనాలు, మీకు స్తోత్రం రాజా. మహిమ ఘనత మీకు చెల్లించుకొని అది తొల్లో రాని ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం తీసుకుంటాము. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనని కాచి కాపాడి సజీవ గుంపులో ఉంచాడు కదా. ఎందుకంట 2024లో ఏ విధంగా జీవించినామో అదే విధంగా 2025లో కూడా మనము జీవించాలన్న. ఎలాగున్నాము 2025లో? మనమే ఏం చేసుకోవాలా? పరిశోధించుకోవాలా. 2024లో నేను ఏ విధంగా ఉన్నాను, ఎంతగా నేను దేవుల్లో ఉన్నాను, ఎంతగా మరి నా విశ్వాసము దేవుల్లో ఉండేది, ఎంతగా పరిశుద్ధంగా నేను జీవించగలిగాను, ఎలాగుండేది నా ప్రార్థన జీవితము, అవునా కదా, ఎలాగుండేది నా వాక్యము ధ్యానం చేయడము, వాక్యానికి లోబడి జీవించే నా జీవితము ఏ విధంగా ఉందని మనం అందరూ కూడా ఏం చేసుకోవాలా? మనము పరిశోధించుకోవాలి. ఓకేనా? ఈ యొక్క నూతన సంవత్సరం ఇచ్చారు. ఎంతోమంది ఈ సంవత్సరము ఈ దినాలు చూడకుండా ఉన్నారు. మనం అందరు కూడా మరి నేను ఎప్పుడు అంటాను, దయచేసి ప్రతి ఒక్కరు న్యూస్ కొంచెం చూడండి. ఎన్ని ప్లేన్ క్రాషెస్ జరిగింది డిసెంబర్ మంత్లో చెప్పగలుగుతారా? కొరియా క్రాష్ చూసారా? వాళ్ళు ఎంత జస్ట్ క్రిస్మస్కు ముందు వాళ్ళు అట్లా వచ్చి వాళ్ళ దేశానికి వచ్చి అందరితో చేసుకోవాలని వాళ్ళు అంత సంతోషం వచ్చారు. 189 ప్యాసింజర్స్ చనిపోయారు. చూసారా ఎంత భయంకరమైనది? చూసారా? అంతకుముందు మళ్ళీ 2 క్రాష్ జరిగిందనమాట. సో 3-4 ఏందనమాట ఎయిర్ క్రాష్ అక్కడ జరిగింది. ఆయన ప్రభు మనని ఏం చేసుకున్నారు? ఒక సజీవ గుంపులో దేవుడు మనని ఎన్నుకున్నాడు, ఉంచాడు. కాబట్టి ఆయనని మనం ఏం చేయాలన్నమాట? స్తుతించుకోవాలి. నేను ఒక మాట అంటాను, మీరు ఎంత సంపాదించుకున్నా, ఎన్ని ఇల్లులు కట్టుకున్నా, ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఎన్ని బంగారు వెడ్డీలు అన్నీ కూడబెట్టుకున్నా కూడా వెళ్ళినప్పుడు ఏదైనా వస్తుందా మనతో పాటు? ఏమీ రాదు, అవునా కదా? ఏది కూడా రాదు. అన్నిటిని ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. అయ్యో నేను కష్టపడి సంపాదించానే, నేను కష్టపడి ఇంతగా నేను కూడబెట్టానే, ఇంతగా ఉండేది కదా అని నువ్వు అనుభవించవు. కానీ ఏంటంటే వాక్యమే చెబుతుంది, మనం కష్టపడి సంపాదించి పెట్టినవి అన్నీ కూడా వేరే వాళ్ళు అనుభవిస్తారంట. కానీ మనం వెళ్ళినప్పుడు మనతో పాటు ఏది కూడా రాదు, ఎవరు కూడా రారు. హల్లెలూయా. అటువంటి లోకంలో మనం ఉంటున్నాం కనుక సో నూతన సంవత్సరంలో దయచేసి నూతన నిర్ణయము, నూతన తీర్మానం తీసుకొని ఈ ముందు రోజుల నుండే మనం దేవునికి దగ్గరికి మనం ఏం చేయాలా? సాగాలన్నమాట. ఓకేనా? వాక్యం తీసుకుంటాము. 116వ కీర్తన 12వ వాక్యము, సామ్ 116 12th verse అన్నమాట. 116 12వ వాక్యము తీసుకుని చాలు. యెహోవా నాకు చేసిన ఏందన్నమాట? ఉపకారం అన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించగలుగుతాను. మరి ఏంటి ఉపకారం చేశారు యెహోవా మనకి? చెప్పగలుగుతారు ఎవరైనా? ఏమి ఉపకారం చేశారు? ఏమేం చేశారు ఉపకారము? యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేనేమి చెల్లించగలుగుతాను. ఏమి ఇవ్వగలుగుతాం మనం చెప్పండి? అడిగిన దాన్ని ఆయన ఇచ్చారు, అవునా కదా? మనల్ని నడిపించాడు, పోషించాడు. ఇబ్బంది ఇరుకులలో, అవునా కదా, మన వ్యాధులలో, కన్నీరులో, సంతోషంలో, దుఃఖంలో అన్నిటిలో దేవుడు మనని ఏం చేశాడనమాట? నడిపించుకొని వచ్చారు. మనని ఇప్పటి వరకు కూడా నిలబెట్టుకున్నారు కనుక మరి ఆ దేవునికి మనం ఏం చెల్లించగలుగుతాము? మేము ఇవ్వగలుగుతాం చెప్పండి? మనం ఇవ్వగలుగుతామా? చెప్పండి. కాబట్టి మనం ఇచ్చేది ఒకటే, అక్కడే ఉంది ఆన్సర్, మనం తీసుకుంటాం. ఓకేనా? చూడండి 17వ వాక్యం చదవండి, 13 చదవండి ముందు. మళ్ళీ 17th వర్డ్. చేయద్దు. అర్థమైందా? కాబట్టి ఏంటంట, రక్షణ పాత్రము మనం చేతిలో మనము పచ్చుకొని ఏం చేయాలంట? అతని మనం ఏం చేయాలా?
స్తుతించాలి. అతని మనము ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉండాలి. రక్షణ పాత్రము. దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు తన అతిథి కుమారుడని యేసు క్రీస్తు మూలంగా మనకి పాప క్షమాపణ ఇచ్చి, మనకి రక్షణ ఇచ్చి, రక్షణ ఆనందముతో మనని ఏం చేశారన్నమాట, నింపి ఉన్నాడు. కనుక మరి దానికి ఏం చెల్లించగలుగుతాము? మన ప్రాణం పెట్టగలుగుతామా? రెడీగా ఉన్నారా? చెప్పండి. మనం ఇవ్వగలుగుతామా? అయ్యో యేసయ్య నా కొరకే మరణించారు కదా, నేను కూడా ఆయన కొరకే మరణించడానికి సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను అని మనం చెప్పగలుగుతామా? కానీ దానికి మనని మనం ఏం చేసుకోవాలా? సిద్ధపరచుకోవాలి. ఆయన చేసిన ప్రతి మేలు కూడా, అవునా కదా, ఇప్పుడు మనం శ్వాసిస్తున్నాము, ఈ యొక్క శ్వాసము కూడా ఆయన మనకు చేసిన ఉపకారమే. ఇక్కడ మనం కూర్చున్నాము, అది కూడా ఆయన చేసిన ఉపకారమే. మనం రావడానికి దేవుడు కృప చూపించాడు, సమయం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆసక్తిని ఇచ్చాడు. కనుక అది కూడా ఆయన చేసిన ఉపకారం అన్నమాట. సో మనం ఆయనకి ఏం చెల్లించగలుగుతాము? సో ఈ నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా ఉండాలా? ఆయనకు దగ్గర మనము వెళ్ళాలి. ప్రభువా, ఏదైనా కూడా, అవునా కదా, మరణమైనా ఆయన రాకడైనా కూడా సమస్తాన్ని వదిలిపెట్టి మనము వెళ్ళవలసింది. ఏది కూడా మనతో పాటు రాదన్నమాట, అవునా కదా. సో మనని మనం ఏం చేసుకోవాలా? సిద్ధపాటు చేసుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా. విశ్వాసాన్ని పెంచండి. ఈ సంవత్సరం విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలా? పెంచుకోవాలా. దేవుని దగ్గర అడగాల, ప్రభువా నాకు చాలా తక్కువ ఉంది విశ్వాసము, నా విశ్వాసాన్ని పెంచండి ప్రభువా. పరిశుద్ధతలో నేను పెరగాలని అనుకుంటున్నాను, మరి నా వల్ల అవ్వట్లేదయ్యా, దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం దేవుని దగ్గర ఏం చేయాలన్నమాట, ఆ విధంగా మనము అడగాల. దేవునికి ఆత్మ కొరకు రోజు అడగండి. నీ పరిశుద్ధాత్మ నాకు కలిగితేనే, నీ పరిశుద్ధాత్మ చేత నేను నింపబడితేనే సమస్తాన్ని నేను ఏం చేయగలుగుతాను? ఓడించగలుగుతాను, జయించగలుగుతానని మనం దేవుని దగ్గర ఏం చేయాలన్నమాట, ఆయన ఒక ఆత్మ కొరికి మనము ప్రతిరోజు. నా ఆత్మ లేనివాడు, అవునా కదా, వాక్యం అంటుంది. కాబట్టి పరిశుద్ధ ఆత్మ మనకి రావాలి. మీరు చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 2-3 వాక్యం తీసి చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 2-3 వాక్యము. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతుంది. దేవుని యొక్క ఆత్మ జలములపై ఎలాగా అయిందంట అంటే, ఆత్మ అక్కడ ఉండడానికి అక్కడ ఏం లేదన్నమాట, స్థలము లేదు. అర్థమైందా మీకు? ఆత్మ ఏందనమాట, నీళ్ళ మీద అట్లా తేలుతూ ఉందన్నమాట. ఆత్మ నివసించడానికి, ఆత్మ ఏందన్నమాట, ఒక వ్యక్తి లోపల ఉండడానికి అక్కడ లేదు. ఉట్టిగా నీళ్ళ మీద ద ఆత్మ వాస్ ఫ్లోటింగ్ అన్నమాట, ఇట్లా అల్లాడుతుంది. అవునా కదా, దేవునికి స్తోత్రము. మరి నోహు కాలంలో మరి జలప్రలయం, అవునా కదా, పేద జలప్రలయం వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది? నోహా ఫస్ట్ ఏ బర్డ్ని పంపించారు? పావురం, అవునా కదా. ఆ పావురం దేనికి సాదృశ్యం అంటే, దేవుని ఒక వాక్య ప్రకారము పరిశుద్ధాత్మకు, అవునా కదా. పావురాన్ని బయట పంపించినప్పుడు అది ఏంటంటే, కాలు పెట్టడానికి స్థలం లేదు కాబట్టి తిరిగి ఓడకే వచ్చేసింది. అర్థమైందా? కాలు పెట్టడానికి స్థలం లేకుండా ఓడకే వచ్చేసింది అన్నమాట. మరి మనము సువార్తలో మనం చూసినప్పుడు ఏంటంట, మరి జాన్ ద బాప్టిస్ట్కి ఏమంటున్నారు అక్కడ? ఆయన ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపాన్ని మోయిచున్న గొర్రెపిల్ల ఇతనే. మరి ఈయనలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారన్నమాట, ఆయనలో నివసిస్తాడు. కాబట్టి ఆయన ద్వారానే మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడని చెప్పి ఆయన అక్కడ చెప్తున్నారన్నమాట. యేసుక్రీస్తు అదే నీళ్ళలో ముంచి బయటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమైందంట, ఇప్పుడు కాలు పెట్టడానికి ఒక వ్యక్తి దొరికాడు, ఒక పరిశుద్ధమైన ఒక వ్యక్తి దొరికాడు. యేసుక్రీస్తు మీద వచ్చి ఆ పావురం అక్కడ వచ్చి కూర్చుంటుందన్నమాట. అయితే పరిశుద్ధాత్మ ఆయన మీదికి, ఆయనలో దిగి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట, యేసుక్రీస్తులో నివసించున్నాడు. సో కాబట్టి పాత నిబంధనలను మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ ఉంది పాత నిబంధనలో కూడా. అంటే ఎవరెవరిని ఏ విధంగా వాడుకోవాలో ఆ సమయానికి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అదేమైనా నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. ఇప్పుడు సింసోని వాడుకోవాలా,
సమయాన్ని వాడుకోవాలా, ఎలియా గారిని వాడుకోవాలా. అప్పుడప్పుడు వస్తుంది, వెళ్ళిపోతుంది. వాళ్ళ లోపల అక్కడ నివసించలేదు పరిశుద్ధాత్మ దేవుడు. ఓకేనా? కానీ కొత్త నిబంధనలో యేసు క్రీస్తు ద్వారా ఆయన ఏమన్నాడు శిష్యులకు, నేను వెళితేనే మీకు ఆదరణకర్తని నేను పంపగలుగుతాను. పరిశుద్ధాత్మ మీకు వస్తుంది, నేను వెళితేనే, నేను తండ్రి దగ్గర వెళితేనే మీకు పరిశుద్ధాత్మ మీకు వస్తుందని ఆయన అక్కడ చెప్పారు. ఇప్పుడు మనమందరూ ఎవరంట? పరిశుద్ధాత్మ నివసిస్తున్న దేవుని యొక్క మందిరమై మనం ఉంటున్నాం. హల్లెలూయా. సో దేవుని యొక్క ఆత్మ మన అందరిలో నివసిస్తుంది. ఆయన చేస్తున్న ఉపకారానికి నేనేం చెల్లించగలుగుతాను? చూడండి, దేవుని యొక్క రక్తము ద్వారా కడగబడిన మనము, దేవుని యొక్క ఏందన్నమాట పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన మనము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనలో ఆయన నివసిస్తున్నారు కనుక ఆ మందిరంగా మార్చబడిన మనము మరి ఆయనకి ఏం చెల్లించగలుగుతాము? నేను ఒక మాట మీకు చెప్తాను చూడండి. మీరేమైనా ఒక తప్పు చేస్తే, ఓకేనా, మీరు ఏదైనా ఒక అబద్ధం మాట్లాడితే మీ అందరి ఆత్మ ఏం చెప్తూ ఉంటుంది? నువ్వు చేసేది ఎందుకు? పరిశుద్ధాత్మ మీ లోపట ఉన్నది. అర్థమైన పాత నిబంధనలో లేదు. వాళ్ళు ఎన్నో పాపాలు చేశారు, అవునా కదా? ఇప్పుడు మన దావీదు గారు అన్ని చూసినప్పుడు ఆయన మీద అభిషేకం ఉంది, కానీ నివసించలేదు. అందుకే ఆయన ఏం చేశారన్నమాట, ఎన్నో పాపాలు చేశారు. అందుకే కీర్తనలు అంటాడు, నీ పరిశుద్ధ ఆత్మని నా దగ్గర నుండి తీసివేయకు అని బ్రతిమలాడుతున్నాడు ఆయన. నీ పరిశుద్ధాత్మని నా దగ్గర నుంచి తీసివేయకయ్యా అని ఆయన ఏం చేస్తున్నారన్నమాట, బ్రతిమలాడుతున్నారు. మరి ఈ రోజులో పరిశుద్ధాత్మ నీలో నాలోనే నివసిస్తూ ఉంటున్నారు కనుక మనం చేస్తున్న ప్రతి క్రియలని ఆయన ఏం చేస్తున్నారు, వాచ్ చేస్తూనే ఉన్నారు కనుక మనకి అప్పుడప్పుడు ఆయన అడ్డుపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మనని ఏం చేస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనని ఏం చేస్తూ ఉంటారన్నమాట, ఇది ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని మనని డైరెక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ మనం లోబడుతున్నామా లేదు. అందుకే ఆయన ఏమంటున్నారు అనమాట, ముందు ఆయన ఆత్మ మనం కలిగి ఉండాలి. రెండవది ఏంటన్నమాట, ఆత్మకు మనము లోబడాలి. దేవుని యొక్క ఆత్మకు మనం లోబడి నడుచుకోకపోతే మరి ఆయన రాకడలో మనము ఉండలేము. చాలా కష్టం. ఇప్పుడు ఈ లోకంలోనే మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, అవునా కదా? ఒక మాట నేను చెప్తాను చూడండి. ప్రకటన 6వ అధ్యాయము తీసుకోండి. ప్రకటన 6వ అధ్యాయము 5:6 చదవండి. 5:6. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంట, ఒక్క దేనారం అంటే ఆ రోజులో మరి యేసు ప్రభు ఉన్న రోజులలో అది ఆ యొక్క వాల్యూ, ఓకేనా? ఒక 1 రూపీ అని మనం తీసుకుంటాం, ఓకేనా? సో 1 రూపీకి అక్కడ 1 కిలో గోధుమ వాళ్ళు ఇచ్చేవారు అన్నమాట. అంటే అదే ఇదిలో మనం చూసినప్పుడు మరి గెహాజీ గురించి మనకి తెలుసు, అవునా కదా? నాహమాన్ కథలు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు తీయవద్దు మీరు. అక్కడ చూసినప్పుడు నాహమాన్ ఏం చేస్తున్నాడు, ఆయన స్వస్థత పొందిన తర్వాత ఏం చేస్తున్నాడు అనమాట, ఈ యొక్క ప్రవక్త ఏమి వద్దనేసి వెళ్ళినప్పుడు కేయాస్ పోతున్నాడు అక్కడ, అవునా కదా? ఆయన వెళ్ళి లేదు నా యజమానుడు అడుగుమన్నాడంటే 2 దినం ఆయనకి ఇవ్వబడుతుంది. అందులో ఆయన ఇల్లే కొనేసుకున్నాడంట. అంటే చూసారా దాని యొక్క వాల్యూ ఎంత ఉందని. కానీ ఇక్కడ ప్రకటనలో 4 ఏందనమాట, 2000 సంవత్సరం తర్వాత దేవుడు బయలుపరిచిన వాక్యం ఏంటనమాట, అది ఏంటంటే నల్ల గుర్రం అంటే ఏంటి, కరువు కాలము రాబోతుంది అదనేసి. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చిన తర్వాత, కరోనాలో మన బియ్యం ఎంతటికి కొన్నాము, ఒక పాల ప్యాకెట్ ఎంతటికి కొన్నాము గుర్తుందా మీకు, అవునా కదా? ఇప్పుడు ఏందన్నమాట, సో ఎంతో అల్లాడిపోయినా మనం,
అవునా కదా? ఆయన దేవుడు మనం ఆ కరోనాలో మనం ఎవరు కూడా ఆకలితో ఉండకుండా అవన్నీ కొనడానికి దేవుడు మనకి సహాయం చేశారు. మరి ఎంతమంది మీరు ఇతర వాళ్ళకి మీరు సహాయం చేశారో అది దేవుడికే తెలుసు ఆ టైంలో కూడా. సో అది భయంకరమైన కరువు కాలము రాబోతుంది కనుక దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డలమైన మనము, అనేకులు బయట ఉన్న వాళ్ళు ఆ కరువు కాలంలో అల్లాడిపోతూ ఉంటారు, కానీ మనని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? పోషిస్తాడు. ఎలియా ప్రవక్తను ఏం చేశాడు? కరువు కాలంలో ఒక కాకితో పోషించాడు. అక్కడ ఏమైపోయిందంట? అక్కడ ఉన్న నది ఎండిపోయింది. వెంటనే సారిబాతుకి పంపించాడు ఆ విధవరాల దగ్గర. మళ్ళీ అక్కడ నుంచి ఏం చేశారు? దేవుడు అరణ్యానికి తీసుకొచ్చాడు. అవునా కదా? మళ్ళీ అక్కడ దేవుడు పోషించాడు అన్నమాట. సో కాబట్టి దేవుడు మనని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన చేస్తున్న ఉపకారానికి నేను ఏమి చెల్లించగలుగుతాను? అది ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలా? గుర్తు పెట్టుకోవాలా. మనం పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే నివసిస్తూ ఉంటున్నారు కనుక మనని ప్రతి క్షణము మనని హెచ్చరిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వ్యక్తులము కానే కాదు, ఇక్కడ ఉండే వాళ్ళం మనం కాదు. ఎంతగా మనం ఈడ జీవించడానికి ఎంత కష్టపడి మనము మరి ఉద్యోగం చేసి సంపాదించి అందరిలాగానే మనం ఉన్నా కూడా మనం ఎవరి బిడ్డలము? దేవుని బిడ్డలము. లోకం మన లోపట రాకుండా మనం ఏం చేయాలన్నమాట? ఎల్లప్పుడూ మనని మనము కాపాడుకోవాలి. అవిశ్వాసం రాకూడదు. అవిశ్వాసం అనేది రాకూడదు. ప్రభువా నీ బిడ్డ, నీ సొత్తు అయ్యా, కాబట్టి నాలో ఎప్పుడు కూడా అవిశ్వాసం అనేది రాకూడదు అనేసి మనము ఆ విధంగా దేవుని దగ్గర ప్రార్థన మనము చెయ్యాలన్నమాట. ఇక్కడ ఏముందన్నమాట? ఈ విధంగా 1 రూపాయికి ఏందంట? 1 కిలో గోధుమ అంట. ఒక 2-3 సంవత్సరం ముందు గోధుమ వెల ఎంత ఉంది మీకు తెలుసా? ఇప్పుడు ఎవరు గోధుమ కొంటలేదు, అన్ని పిండిలు అయిపోయినాయి. అవునా కదా? వాడు ఏం చెత్త చెదరలు రాయి రప్పలేసి అన్ని పిండి రుబ్బేసి ఇస్తున్నాడు, అదే మనం తింటున్నాము. అప్పుడంటే గోధుమలు తెచ్చుకున్న వాళ్ళము, అది బాగా క్లీన్ చేసుకున్న వాళ్ళము, గిర్ని పట్టించే వాళ్ళము, అట్లన్నీ చేసేవాళ్ళము. ఇప్పుడేంటి? భయంకరంగా బిజీగా అయిపోయినాం మనం. అవునా కదా? సో డైరెక్ట్గా పిండి కదా, ఇంకా కొన్ని రోజులు తడిపిన పిండి ఇచ్చినా కూడా తీసుకొచ్చి రొట్టెలు చేసేసుకుంటాం. ఇప్పుడు అన్నీ ఉంది కదా, ఇడ్లీ పిండి, దోశ పిండి రెడీమేడ్గా అమ్ముతుంటారు కదా, ఇది తడిపిన పిండి కూడా వస్తే ఇంటికి వచ్చి దాన్ని చేసేసుకుంటాం మనం. అవునా కదా? సో కాబట్టి ఎంత ఉంది? గోధుమ బియ్యము కంటే ఎక్కువ రేట్ ఉంది ఇప్పుడు. అర్థమైందా మీకు? పాకిస్తాన్, ఇండోనేషియా ఇక్కడంతా కూడా భయంకర కరువు అంటే కరువు. పాకిస్తాన్లో 1 కిలో గోధుమ ఎంత తెలుసా మీకు? న్యూస్ చూడాలి. 1500. ఎంత అంటే 1 కిలో? 1500. ఎందుకంటే ఇండోనేషియా, పాకిస్తాన్, శ్రీలంక ఇక్కడ అన్నీ కూడా గోధుమ ఎక్కడి నుంచి వస్తుంది అన్నమాట? రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తుంది. ఇప్పుడు టోటల్గా ఉక్రెయిన్ వాళ్ళు ఏం చేస్తారు? బంద్ చేసేసారు. ఏ కంట్రీకి కూడా వాళ్ళు పంపించకుండా. రష్యా వాళ్ళు కూడా అలాగే చేస్తారు. వారు జరుగుతుంది కదా ఇప్పుడు కూడా. సో వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళకే సరిపోవట్లేదు అక్కడ ఆహారము, మళ్ళీ వేరే దేశానికి ఎక్కడి నుంచి పంపిస్తారు? ఇప్పుడు మనము చూసినప్పుడు ఈ యొక్క ఏంటంట ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా ఎక్కువ రొట్టెలే తింటారు. మనం ఎట్లా 3 పూట బియ్యమే ఎక్కుతున్నాం కనుక వాళ్ళు రొట్టెలే తింటారు వాళ్ళు. ఓకేనా? సో వాళ్ళకు కావాల్సిన ప్రధానమైన ఆహారము దాని మీదకి ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు కరువు వచ్చేస్తుంది. వాక్యము నెరవేరుతుంది. మత్తయి 24వ అధ్యాయము మనం తీసుకుంటాము. మత్తయి 24 అక్కడ ఒక వాక్యం ఉంది, చదవండి. మత్తయి 24 6 నుండి చదవమ్మా. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచు. అక్కడక్కడ కరవులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చూసారా ఎలాగంట? ఇవన్నీ కూడా వేదనకు ప్రారంభం అని వాక్యం అక్కడ చెప్పబడుతుంది. సో కాబట్టి ఏంటన్నమాట, ఇప్పుడు ఇండోనేషియా అక్కడంతా కూడా ఏంటంట 1500 ఏనుగు
పాకిస్తాన్లో ఏ దేశంలో ఆ ప్రైమ్ మినిస్టర్ పారిపోయాడు? పాకిస్తానే కదా. కరువులు ఎక్కువైపోయింది. కరువులు ఎక్కువైపోతే ఆయన దేశాన్ని పరిపాలించడం కష్టమైపోయింది, పారిపోయాడు ఆయన. అయితే ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ ఉన్న నెక్స్ట్ మరి అధికారి ఏం చేస్తాడు, మీరు ఏనుగులన్నీ మీరు చంపి ఏంటంటే అడవి జంతువులన్నీ చంపి తినేసేయండి అని అంటే 1500 ఏనుగులు చంపబడిందంట. ఎన్ని వందలు? 1500 ఎలిఫెంట్స్ కిల్డ్. అదని చెప్పేసి అంత భయంకరంగా దేవుని యొక్క వాక్యం ఏమంటుంది, పిల్లల్ని తినే కాలము వస్తుందంట. హల్లెలూయా. కన్న తల్లి కన్న బిడ్డ యొక్క మాంసం తినే రోజులు రాబోతుంది. హల్లెలూయా. ఎంత భయంకరమైన రోజులు మనం ఉంటున్నాం. ఇలాగే ఉండదు రోజులు. కొంచెం మీరు 2019-2020కి కొంచెం వెనక వెళ్ళి మీరు చూడండి ఎంత భయంకరంగా ఉండేది ఆ 2 సంవత్సరం మనకి. అవునా కదా? సరైన ఉద్యోగం లేదు, సరైన ఇన్కమ్ లేదు, సరైన తిండి లేదు, ఎక్కడ చూసినా భయంకరమైన వైరస్, కరోనా వైరస్ అదనేసి మనం వాటన్నిటికీ భయపడక్కర్లేదు. ఎందుకంటే వాక్యం చెప్పబడుతుంది, ఇదన్నీ వస్తుందంట. ఇప్పుడు కొత్త ఒక వైరస్ వచ్చేసింది. కరోనా కంటే అది భయంకరంగా అది ఉంటుందంట. అందరూ కూడా మనము అలర్ట్గా ఉండాలని వార్నింగ్ వచ్చింది. కానీ దేవునికి స్తోత్రము, అన్నిటికంటే పైన మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటికీ అంటే పైన ఆయన మనకు తోడుగున్నాడు. 40 సంవత్సరము ఒక దేశం మనుషులని దేవుడు పోషించాడు. ఇజ్రాయెల్ ఏం చేశారు, మరి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఒక దేశ మనుషులే కదా వాళ్ళు 6 లక్షల మందిలంట. వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు అన్నమాట, పోషించాడు. దేవునికి స్తోత్రం. కరోనాలో ప్రపంచంలో ఎంతమంది మరణించారు తెలుసా? ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది మనకి, ప్రకటన మీరు చదివి చూడండి. లోకము ఏంటంట ఉన్న మనుషులలో 1/3 ఆఫ్ పాపులేషన్ మరణిస్తుందంట. అంటే 1/3 ఆఫ్ పాపులేషన్ అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకోండి, 33-34 మంది చనిపోతారంట. సో కరోనాలో ఎంతమంది చనిపోయారు తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? 70 crores people were ఏందన్నమాట అటాక్. 70 crores 70 కోట్ల మంది కరోనాతో బాధపడ్డారంట ప్రపంచం అంతా కూడా. అందులో ఎంతమంది చనిపోయారు మీకు తెలుసా? 7 కోట్ల కంటే ఎక్కువ మంది చనిపోయారు. ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, అన్ని ఆగుతుంది, కానీ కాపాడలేకపోయారు. దేవునికి స్తోత్రం. మనని బ్రతికించుకున్నాడు దేవుడు. ఎందుకు? ఇక్కడ మంచిగా వారానికి ఒకసారి బిర్యానీ తిని, అవునా కదా, ఏదో ఆదివారం సంఘానికి రమ్మంటే రావాలా, ఏదో ప్రార్థన కూడా అంటే రావాలా, అయిపోయింది నా జీవితం మంచిగా అయిపోయింది అనేసి వెళ్ళడం కొరక లేదు, లేనే లేదు. ఇక్కడికి కాదు, ఇక్కడ చెందిన వాళ్ళం మనం కాదు, మనం అక్కడ ఉండే వాళ్ళం, అక్కడ ఉండబోతున్నాం కనుక మనని మనం ఏం చేసుకోవాలా, సిద్ధపాటు చేసుకోవాలి. సరే, ఒక ప్రశ్న అడుగుతాను, మీకు మీరే సమాధానం చెప్పుకోండి. అర్థమైందా? దేవుడు చూస్తారు మీ మనస్సుని. ఓకేనా? మీకు మీరే చెప్పుకోండి. ఓకే? ఈ నూతన సంవత్సరంలో మనం ఒక నూతన డిసిషన్ తీసుకుంటాము. ఏంటన్నమాట, రెజల్యూషన్ తీసుకుంటాం. ఏంటంట, ఎంతమంది ఈ నెల నుండే ఓకేనా ఉపవాసం నేను ఉంటాను అని మనము దేవుని దగ్గర ఎంతమంది మీరు చెప్పుకుంటారో మీరు చెప్పేసుకోండి. ఉపవాసం నేను ఉంటాను ప్రభువా. ఎందుకంటే ఉపవాసము ఈ శరీరాన్ని మనము కంట్రోల్ పెట్టుకుంటేనే మనం లోకాన్ని మనం ఏం చేయగలుగుతాము, జయించగలుగుతాం. ఈ శరీరం మన కంట్రోల్ లేకపోతే అప్పుడు ఏమైపోతుంది, ఈ శరీరము లోకం వైపే చూస్తూ ఉంటుంది. అర్థమైందా? పాపం చేసి ఆత్మ మరణిస్తుందంట. అవునా కదా? ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అని వాక్యం చెప్పబడుతుంది. పాపానికి జీతం ఏంటి? మరణం. ఓకేనా? మరి పాపానికి జీతం మరణమే. పాపం చేయడానికి కారణంగా ఉండే మెయిన్ వస్తువు ఏంటి? ఈ శరీరమే. అర్థమైందా? ఈ శరీరమే. మనం ఏదైనా ఒక వస్తువు చూస్తున్నాము, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తిని చూస్తున్నాము, వాళ్ళ మీద మన దృష్టి పడుతుంది, ఆశ పడుతున్నాం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శరీరము ద్వారా పాపం అక్కడ మనము చేస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఏం చేసుకోవాలా, దేవుని యొక్క ఆత్మ చేత వాటిని కంట్రోల్ మనము ఉంచాలన్నమాట.
శారీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శారీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. చివరి రోజులు వచ్చేసిన మనము ఆఖరి గడియలు ఉంటున్నాం కనుక మనకి దేవుని ఒక వాక్యం, మరి ఎవరు వాక్యం చెప్పినా కూడా మరి దేవుని దగ్గర మీరు విశ్వసించండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి, మీ కోరికలు నెరవేరుస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీకు స్వస్థత వస్తుంది, మీకు భవిష్యత్తు ఉన్నది. ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటన్నమాట, దేవుని యొక్క రాజ్యంలో నేను ఉండాలి. అయ్యా, ఈ లోకంలో నేను ఇప్పటి వరకు ఉండడానికి నాకు ఎన్నో మేలు ఉపకారం చేస్తావప్పా, మరి దానికి నీకేం చెల్లించగలుగుతాను? ఏమి చెల్లించలేను. మీ ద్వారా నాకు దొరికిన రక్షణ, ఆ రక్షణ ద్వారా నాకు కలిగిన సంతోషం ఎత్తుకొని ఎల్లప్పుడూ నేనేం చేయగలుగుతాను? స్తుతించగలుగుతాను. ఇక్కడ మాత్రం కాదు ప్రభువా, మరి అక్కడ కూడా నీతో పాటు నేను సదాకాలము నేను స్తుతించుకొని ఉండుటకు ఆ భాగ్యం నాకు దయచేయి ప్రభువా అని మనం దేవుని దగ్గర ఏం చేయాలన్నమాట, ఆ విధంగా మనము అడగాలి. ఇది మన శాశ్వతం కాదు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఇది శాశ్వతం కాదు. దేవుడు అడుగుడు, నువ్వు ఎలాగ జీవించావు, ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నావు, ఎలాంటి ఉద్యోగం చేస్తావు, ఎన్ని ఇల్లు కట్టుకున్నావు, అవునా కదా, ఎన్ని పిల్లలు ఉన్నారు, ఇదన్నీ అడుగురు ఆయన. ఇదన్నీ లోకానికి చెందినది, ఇవన్నీ లోకానికి చెందినది. కానీ ఏందన్నమాట, నన్ను ఏ విధంగా నువ్వు గణపరిచి మహిమపరచావు నీకు ఇచ్చిన ఒక జీవితంలో అని ఆయన ఏం చేస్తారన్నమాట, ఆ విధంగా ఆయన అడుగుతారు. మనం ఎలా ఉండగలుగుతాం చెప్పండి? కాబట్టి ఏంటంట, సమయం మనకి ఇంకా లేదు, సమయం లేదు మనకి. అది ఘోరమైన రోజులు మనం ఉంటున్నాం కనుక ప్రతిరోజు మనని పరిశోధించుకోవాలి. రాత్రి మీరు పడకకు వెళ్ళక ముందు ఒకసారి మిమ్మల్ని బాగా మీరు పరిశోధించుకొని, ఈరోజు నా విశ్వాసం ఏ విధంగా ఉండేది, మరి ఈరోజు నా పరిశుద్ధత ఏ విధంగా ఉండేది, ఈరోజు నా దేవునికి విరోధంగా ఎలాంటి పాపాలు నేను చేశాను, ఎన్ని అబద్ధాలు మాట్లాడాను, ఎన్ని పరిస్థితుల్లో ఎంతమంది ముందు నా దేవుని నేను తృణీకరించాను, నా విశ్వాసం ఏ విధంగా ఉండేది ఈరోజు అని మనం ఇవన్నిటిని మనం ఏం చేసుకోవాలా, పరిశోధించుకొని మనము పడుకోవాలి. నెక్స్ట్ డే ఒక ప్రభువా నీ చిత్తం ఉంటే మరి నేను మరుసటి రోజు నేను చూడడానికి ఇవన్నీ నా నుండి తొలగించు ప్రభువా, నీకు కావాల్సిన వ్యక్తిగా నేను ఉండుటకు నాకు సహాయం చేయి ప్రభువా అని మనం దేవుని దగ్గర ఏం చేయాలంట, ఆ విధంగా మనము అడగాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటున్నాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉంటున్నాను, ఎంత గొప్ప వ్యక్తి అయినా మోడీ గారిని పోయి అడగండి, ఏందయ్యా నువ్వు బాగున్నావా అంటే ఆయనకు ఒకటే టెన్షన్, ఎప్పుడు చూసినా భయం. ఉన్నాడు హై పోస్ట్లోనే, కానీ ఏందన్నమాట ఎప్పుడు చూసినా టెన్షన్. కానీ దేవుడు మనకి ఏం చేశాడు, ఆయన సమాధానం ఇచ్చాడు, ఆయన ఒక సంతోషం ఇచ్చాడు, మనకి నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఏంటంట, అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. అవునా కదా, నీ బలములో నా బలం ఉంటుంది, అవునా కదా, నీ హృదయము కలవరపడనీయకూడదు అంటాడు, నిన్ను నా కను రెప్పల వల్ల నేను కాపాడుతా అంటున్నాడు, తల్లి తండ్రులు నేను విడిచినా నేను మాత్రం నిన్ను విడవను మరవను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూసారా, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఏందన్నమాట, ప్రభువా ఈ వాగ్దానాలన్నీ కూడా నాలో నెరవేరింది అయ్యా, పోయిన సంవత్సరం అంతా నెరవేరింది, మరి ఈ ఉపకారాలకన్నీ నేను ఏం చెల్లించగలుగుతాను ప్రభువా, ఏమి ఇవ్వగలుగుతానయ్యా అని మనం దేవుని ఏం చేయాలన్నమాట, స్తుతించాలి. ఎన్ని కీడులకు, ఎన్ని భయంకరమైన పరిస్థితులకు ఎన్నిసార్లు మీరు దుఃఖపడి ఉండేవారు, ఎన్నిసార్లు మీరు బాధలో వెళ్ళి ఉండేవారు, ఎన్నిసార్లు భయంకరమైన బలహీనతలు మీ శరీరాన్ని తాకే ఉంటుంది, ఎన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లానికి మీరు అల్లాడిపోయి ఉంటారు. వాటన్నిటిని దాటి దేవుడు మనల్ని ఏం చేశాడు, ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారంటే ఆయనకు మనం ఏం చెల్లించగలుగుతాం చెప్పండి? ఏమని ఇవ్వగలుగుతామా? ఏదైనా మనం చేయగలుగుతామా చెప్పండి? ఏమి చేయలేం, ఏమి ఇవ్వలేం మనం.
దేవునికి స్తోత్రం. ఒక్కసారి మీరు వీధులు వెళ్ళినప్పుడు మీరు చూడండి, కొందరికి కళ్ళు లేదు, కొందరికి చెయ్యి లేదు, కుష్ఠరోగులు, భయంకరమైన కుష్ఠరోగులతో వాళ్ళు ఉంటారు, అడుక్కొని వస్తూ ఉంటారు. ఇల్లు ఉండదు, సరైన బట్టలు ఉండదు, సరైన తిండి ఉండదు. కానీ వాళ్ళకంటే మనం శ్రేష్టమైన వాళ్ళము ఏ విషయంలో కూడా లేదు. వాళ్ళకంటే శ్రేష్టమైన వాళ్ళ మనము కానీ కాదు. ఆయన దేవుడు మనని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు ప్రతి నిమిషము, ప్రతిరోజు మనకు కావాల్సిన అవసరతని ఆయన చూసి తీరుస్తూనే ఉన్నాడు. దాని కొరకు మళ్ళీ ఆయన దగ్గర మనం అడగవలసిన అవసరము లేదన్నమాట. ప్రతిరోజు అయ్యా నువ్వు చేసిన ఉపకారానికి నేనేం చెల్లించగలుగుతాను ప్రభువా, నేనేం చెల్లించగలుగుతాను అయ్యా, ఈరోజు నేను సంతోష పెట్టాలా ప్రభువా, ఈరోజు నువ్వు చెప్పిన మార్గంలో నేను నడవాలా, ఈరోజు నీ వాక్యానికి నేను లోబడాలయ్యా, ఈరోజు నేను అధికంగా ప్రేమించాలి ప్రభువా అని మనం దేవుని దగ్గర ఏం చేయాలన్నమాట. ప్రతిరోజు నిర్ణయాలు తీసుకోండి. ప్రతిరోజు మనకి కావాలి. మన కొరకు మరణించిన వ్యక్తి ఆయననే. ఆయన మరణించడానికి కారణకర్తవై ఉన్న తండ్రి ఏం చేస్తారు, ఆయన కంటే ఎక్కువ మనని ప్రేమించారు కాబట్టి యేసుక్రీస్తుని మన కొరకు ఆయన దారపోసాడు. కాబట్టి ఈరోజు మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఎలాగ మనం ఉంటున్నాము, ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం ప్రభువా అని మనం దేవుని దగ్గర ఏం చేయాలంట, నిమిష నిమిషము మనం ఆయన దగ్గర మనము అడగాలి. క్రిస్మస్ టైంలో కొంతమంది కుష్ఠరోగులు ఉంటారు, వాళ్ళకు భోజనాలు, మళ్ళీ తర్వాత కొంతమంది వాళ్ళు బ్లాంకెట్స్ అడిగారు. కొందరు స్త్రీలు కొన్ని చీరలు, తర్వాత కొంతమంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ధోతి, షర్ట్ అవి ఇవి అడిగారు. సరే అని తీసుకుపోయి ఇచ్చి, ఆ రోజు మధ్యాహ్నం భోజనం అదన్నీ ఉంటే వాళ్ళతోనే కలిసి తినాలి. టయర్డ్గా ఉంటే అక్కడే బయటనే ఏం చేస్తాను, ఏదో ఒక పీఠం లాగా ఉంటే నేను అక్కడే పడుకున్నాను. బాగా టయర్డ్ అయిపోయాను. ఒక అరగంట 30 గంట పడుకున్నాను. అట్లనే చూస్తే వీళ్ళందరూ కూడా, నేను ఇట్లా పడుకున్నాను, నా చుట్టూ అందరూ కాలు చేతులు తల గిల అన్ని చుట్టూ వీళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ చాలామంది పడుకున్నారు. కాలు నేను కొంచెం ఇట్లా చాపుతానని చూస్తే ఎవరి మీదో నాకు ఇట్లా తట్టింది. ఎక్కడ పడుకున్నానో ఏంటో అని కళ్ళు చూసి తీస్తే నేను అసలు తెరిస్తే ఎక్కడున్నానని తెలియట్లేదు. సడన్గా మెల్లగా లేచి చూస్తే నా చుట్టే వీళ్ళే ఉన్నారు. అమ్మా దేవా నీకు స్తోత్రమయ్యా, ఎంత బాగుంది కదా. దేవుని రాజ్యంలో కూడా మనము ఆ విధంగానే ఉంటాం. ఎవరు వాళ్ళు, ఎవరికి తెలియని వాళ్ళు. అర్థమైందా? అక్కడ కూడా మనం ఎవరిని గుర్తు పెట్టలేము. మా అమ్మ, మా నాన్న, మా అయ్య, మా భార్య, నా భర్త, నా బిడ్డలు ఎవరిని గుర్తు పెట్టలేము మనము. అక్కడ అందరు కూడా మనం దేవుని స్తుతించే బిడ్డలుగా మనము ఉంటామన్నమాట. సో నేను అనుకున్న ఎన్నో సంవత్సరం తర్వాత నాకు ఆ రోజు ఈ అనుభవం. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అందరు పండగకి వస్తారు చుట్టాలందరూ. అప్పుడు అందరూ తినేసి ఏం చేస్తాము, ఎక్కడికంటే వాళ్ళు ఇరుక్కొని పడుకుంటాము. పెళ్ళైన తర్వాత మా అత్తగారింట్లో కూడా 2-3 రూమే ఉండేది. అందరు కూడా ఏం చేసేవాళ్ళము, ఆ 2 రూమ్ 3 రూమ్లోనే ఇరుక్కొని పడుకునే వాళ్ళం. పిల్లలు అందరూ పడుకునేవారు. నేను అనుకునే నిజంగా ఇది ఇంత చిన్న ఒక కుటుంబం లాగా అందరూ చూడి ఒక ఇది లేకుండా ఎంత మంచిగా ఇది చేసుకొని ఉన్నాం కదా అదని చెప్పేసి. సో దేవునికి స్తోత్రం. ఈ సంతోషం ఎక్కడైనా దొరుకుతుందా? ఆయన చేసిన ఉపకారానికి మనము ఏమి ఇవ్వగలుగుతాం? అవునా కదా. ఈ రోజులు కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో సంతోషం లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, కుటుంబంలో ఐక్యత లేదు. అవునా కదా. కానీ చూసారా, దేవుడి ద్వారా ఏర్పరచబడిన ప్రజల ద్వారా మనము కలిసి మెలిసి ఉన్నప్పుడు అందులో ఉన్న ఆనందానికి చెప్పలేమన్నమాట. మీరు నాకు చేసిన ఉపకారానికి నేనేం చెల్లించగలుగుతాను ప్రభువా, నేనేమి ఇవ్వగలుగుతాను అని మనం దేవుని ఏం చేయాలన్నమాట, ఆయన్ని స్తుతించాలి. భయంకరమైన కరువు కాలం వస్తుంది, రెడీగా ఉండండి. అప్పుడు మనము తినడానికే కష్టం ఉంటుంది. ఆయన దేవుడు మనల్ని పోషిస్తాడు, మనకి సహాయం చేస్తాడు. కానీ మనము చూసుకోకుండా మనకి కొంచెం తగ్గించుకొని ఆ సమయంలో కరువులో ఉన్న వాళ్ళకు మనం ఏం చేయాలన్నమాట, సహాయము మనము చేయాలి. ఆ విధంగా మనము సహాయం చేయాలి. క్రిస్మస్ ఒక 3 days ఏదో 23rd అనుకుంటాను, 23rd ఏమో
అప్పుడేమైంది, కొంతమంది అనాథ పిల్లలు వాళ్ళందరూ కూడా ఒక 140 మంది పిల్లలు సడన్గా వాళ్ళు ఫోన్ చేసి, మమ్మీ మమ్మల్ని జూకి తీసుకుపోవా అన్నారు. జూకి తీసుకుపోవాలా ఇప్పుడా అన్నాను. సరేలే అదని చెప్పి మేము 23కు ప్లాన్ వేసుకున్నాం. అందరు జూకి పోతామని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాము, ట్రాక్టర్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఇది అదే ట్రక్ లాగా ఉంటుంది కదా, అలాగ ఒక 3 ట్రక్ మాట్లాడుకొని దాంట్లోనే మేము వెళ్ళినాం. అక్కడ మేమందరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాము, వీళ్ళ కొరికి కొన్ని బిస్కెట్లు, అరటిపండ్లు అవి ఇవి కొన్ని అన్నీ తీసుకొని వెళ్ళాను. వెళితే కోతి ఉండేది. ఒక పిల్లోడు ఏం చేస్తాడు, పోయి ఇగో అరటిపండు నువ్వు తిను అని అంటే గబక్కని చేతిలో తీసేసుకుంది. మళ్ళీ ఏం చేసింది, ఒక 10 కోతుల్ని తీసుకొని వచ్చేసింది ఆ పిల్లోడి దగ్గర. అయ్యో మమ్మీ ఇన్ని కోతులు వచ్చేసింది. చూసావా, దానికి ఉన్న ప్రేమ మనకి లేదు. ఒక కోతికి ఇచ్చిండ్రు, నేను మాత్రం తినకూడదు, నాకు ఇచ్చారు వీళ్ళు, కానీ మీరు కూడా రండి మీకు కూడా ఇస్తారు వాళ్ళని 10 మందిని తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు మనం వాళ్ళని చూసి ఏమైపోతాము, పారిపోతాం మనం, అవునా కదా, అమ్మో ఎక్కడ అదని చెప్పేసి. కానీ మళ్ళీ ఉన్నదంతా కొంచెం కొంచెం అని హాఫ్ అని అట్లా ఇచ్చేసి మేము అది చూసి మేము వచ్చినాం అనమాట. మా మనమడిని కూడా తీసుకొని వెళ్ళాను. వాడు భలే ఎంజాయ్ చేస్తాడు, వీళ్ళందరితో అన్న అక్క అదని చెప్పేసి ఎంజాయ్ చేస్తాడు. అమ్మ హ్యాస్ సో మెనీ చిల్డ్రన్, అమ్మకు చాలా మంది పిల్లలు ఉన్నారు అని వాడు ఇంట్లో వచ్చి చెప్పాడు. చాలా మంది పిల్లలు ఉన్నారు, అందరూ మమ్మీ అమ్మ మమ్మీ అమ్మ అని. అమ్మ నాకు కదా, అందరూ పిలుస్తుండ్రు అమ్మ అమ్మ అని చెప్పేసి వాడు ఇంట్లో వచ్చి ఒకటే ఏడుపు అనమాట. సో దేవునికి స్తోత్రము. చూసారా, ఈ లోకంలో ఒక వ్యక్తిని అమ్మాని పిలవడానికి, మమ్మీని పిలవడానికి, ఏదో ఒక వరుస పెట్టి పిలవడానికి అంత మనం తడుపుతూ ఉంటున్నాం, అవునా కదా. కానీ తండ్రి అనే దేవుడు ఏం చేస్తాడు, ఆయన మనని అందరికీ ఒక పరమ తండ్రే ఆయన ఉంటున్నాడు కనుక, మరి ఆయనతో పాటు మనం పోయి ఉండబోతున్నాం కనుక ఒక్కసారి మీరు మిమ్మల్ని ఏం చేసుకోండి, ఆలోచించుకోండి. ఆ ప్రేమ నాకు దొరకాలి, అవునా కదా. సో కాబట్టి ప్రభువా, నీతో పాటు ఉండే భాగ్యం నాకు దయచేయి. ఈ లోకంలోనే నాకు ఇన్ని కార్యాలు చేస్తున్నావు, ఈ లోకంలోనే నాకు ఇన్ని ఉపకారాలు చేస్తూ ఉంటున్నావు కదా ప్రభువా. నాకు ఉన్న ఒక్క ఆశ, నీ రాజ్యంలో నేను ఉండాలా, నేను నీతో పాటు ఉండాలి ప్రభువా, నాకు సహాయం చేయని మనం దేవుని దగ్గర ఏం చేయాలన్నమాట, ఆ విధంగా మనము అడగాలి. అదొక్కటే కావాలి. అయ్యో నాకు జీతం పెంచలేదండి, దాని కొరకు ఉపవాస ప్రార్థన చేస్తామండి, నాకు ఉద్యోగం దొరకలేదండి, దాని కొరకు 3 రోజులు ఉపవాసం ఉన్నానండి, నా ఇంటికి ఇప్పుడే జాగా కొన్నానండి, ఆ ఇల్లు కట్టేసుకోవాలి, ఎట్లయినా నేను ఇష్టం లోపల ఇల్లు కట్టుకొని అక్కడ వెళ్ళిపోవాలండి, దానికి ఒక ప్రార్థన, ఈ అండి పిండి ప్రార్థన అక్కర్లేదు. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ముందుగా దేవుని యొక్క రాజ్యం నీతిని వెతికినప్పుడు సమస్తము మీకు, చెప్పండి గట్టిగా, మరి దేవుని రాజ్యం నీతిని వెతుకుతున్నామా, మరి ఎందుకు దొరకలేదు, నీకు అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనకి ఇవ్వలేదు, నాకు అక్కర్లేదు. హల్లెలూయా. వాళ్ళకి ఇల్లు ఉంది కదా, నాకు ఇల్లు కావాలని లేదు, వాళ్ళ ఇల్లులో ఉండని, నీకు ఇల్లు అక్కర్లేదు. మనకి ఇల్లు అక్కడ సిద్ధమవుతుంది, దేవుని రాజ్యంలో పోయి మనం ఉండబోతున్నాం. కాబట్టి ప్రభువా, నీ చిత్త ప్రకారము నా జీవితంలో ఏది జరగాలో అది జరిగించు ప్రభువా అని మనం దేవుని దగ్గర ఏం చేయాలన్నమాట, ఆ విధంగా మనము అడగాలి. ఆ విధంగా మనం అడిగినప్పుడు నిజంగా ప్రభు ఈ రోజు వరకు కూడా మనం నడిపించుకొని కాపాడుతూ వచ్చిన వాడు ఇక మీదట కూడా మనం ఏం చేస్తారన్నమాట, కాపాడుతాడు. ఏంటంట, ముసలితనం వచ్చే వరకు కూడా ఆయన మనని భుజం మీద ఎత్తుకుంటారంట. హల్లెలూయా. చూసారా, నేను ఎప్పుడు అదే, మొన్న ఏమైంది, వెనస్డే కదా, మొన్న థర్స్డే రోజు వీడియోస్ వాళ్ళ దగ్గర వెళ్ళాను. అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని అన్నీ మాట్లాడి భోజనం అవన్నీ పెట్టాను. సడన్గా కాలు నొప్పి ఇదైంది, పట్టుకుంది ఒకలాగా తిమ్మురులాగా. నేను లేచి నిలబడలేకపోయినా అక్కడ ఆంటీస్ అంకుల్ వాళ్ళందరినీ చూస్తాను, వీళ్ళని ఇన్ని సంవత్సరం నువ్వు తీసుకొని వచ్చావు కదా ప్రభువా, ఇప్పుడు నేను నిలబడలేకపోతున్నాను, తిమ్మురు పట్టినట్టు అయిపోయింది, నాకు సహాయం చేయవా ప్రభువా. నీ వాక్యం అంటుంది కదా, ముసలితనం వస్తే నీ భుజం మీద ఎత్తుకుంటావని, భుజం మీద ఎత్తుకోండి అక్కర్లేదు, కొంచెం నడవడానికి శక్తి ప్రభువా అదని చెప్పేసి. కానీ దేవుడు మనని వాక్యము ద్వారా ఎంత మనని ఓదార్స్తున్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు ఆయన, అవునా కదా. సో కాబట్టి ఆ దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతాము, ఏం చెల్లించగలుగుతాం చెప్పండి, ఏదైనా ఇవ్వగలుగుతామా, ఏమైనా చెల్లించగలుగుతామా, ఏమీ లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ మొదటి నెల నుండే
మనం ఇక్కడికి చెల్లిన వాళ్ళం కాదు. ఎంత మనం లోకం వెనక పరిగెత్తుకొని పోయి అన్నిటిని కూడిపెట్టుకొని చేర్చుకున్నా కూడా మరణము ఆయన రాకడ వచ్చినప్పుడు అన్నిటిని మనం విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అక్కడ మీరు చూసారా, పాలస్తీనా గాజాలో చూసారా, అన్నానికి అల్లాడిపోతున్నారు. డేక్షలు మాడిపోయి ఉంది కింద, అది గీకి గీకి 4-5 ఒక్కొక్క ముద్ద తింటున్నారు. నీళ్ళు చూసారా, చిన్న చిన్న పిల్లలు, ఒక 5-6 సంవత్సరం కూడా ఉండదు. పాపము వాళ్ళు చిన్న చిన్న క్యాన్ తీసుకొని ఎక్కడ కూడా పోయి వాళ్ళు నీళ్ళు అక్కడ తీసుకొస్తున్నారు. ఎంత భయంకరంగా ఉంది చూసారా. ఒక్కసారి చూడండి, టెంట్లో ఉన్నారు అందరూ, భయంకరమైన టెంట్. మనం ఉండగలుగుతామా? ఏదో సొంత ఇల్లుకి ఏదో ఒక ఇల్లు దేవుడు ఇచ్చాడు కదా మనకి, ఏదో తినడానికి తిండి ఇచ్చారు కదా దేవుడు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చాడు కదా. మరి ఆయన చేసిన ఉపకారాన్ని మనం ఏం చేయకూడదు అన్నమాట. మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు, ఎన్నడూ కూడా. 29కి ఏమైపోయింది, మా ఇంట్లో ఇట్లనే రాత్రి అన్ని భోజనం అవన్నీ చేసేసినాము, కుటుంబ ప్రార్థన కూడా అయిపోయింది. అన్న తర్వాత మేము ఇట్లనే మాట్లాడుతుంటే సరే మనవడిని తీసుకొని బెడ్రూమ్కి వెళ్తాము, పండుకుంటాను అదని చెప్పేసి ఇట్లా లేసాను. ఏమీ కనబట్టలేదు నేను. ఇల్లు డార్క్ అయిపోయింది, ఒకటే తల తిరిగింది దన్నని. మా పాప, అల్లుడు, మా వారు వచ్చారు. ఏమైంది అని పట్టుకుంటున్నారు, కానీ అలాగే జారి పడిపోయాను. పడిపోతే మొత్తము చెమట అయిపోయిందంట. అసలు అందరూ చేతుకాలన్నీ రుద్దుతుండ్రు. పాప అయితే ఒకటే ప్రార్థన చేస్తుందంట, ఏడుస్తుందంట, ప్రభువా ఏంటి మమ్మీకి ఏమైపోయిందని ఒకటే ఇది. చిన్నాడు వాడు వచ్చేసి జీసస్ టచ్ మై అమ్మ అని వాడొక్కడు ఏడుస్తున్నాడు పాపము అన్నీ ఇది చేస్తే. సో మోర్ దెన్ 1 hour ఏం జరిగిందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ తర్వాత మెల్లగా కొంచెము ఎక్కడో ఏదో బావి నుండి ఏదో ప్రాణం వచ్చినట్టు ఏదో కొంచెం ఇదైందన్నమాట. కదిలింపు వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు పట్టుకొని పోయి మంచం మీద అలాగే పండబెట్టారనమాట. తర్వాత పాప అనేది, మమ్మీ ఏమైందంటే నాకేం చెప్పడం రావట్లేదు. అప్పటికి ఒకలాగా కళ్ళు అస్సలు తెరవడం రావట్లేదు, నాకు ఏదో చేస్తుంది నా లోపల, ఎట్లనో ఉండేదన్నమాట. కానీ దేవుడు నన్ను ఏం చేసుకున్నాడు, లోకం నుండి తీసుకోలేదు, నన్ను మీ మధ్యలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారానికి నేను ఏం చెల్లించగలుగుతాను? మరి ఎందుకు బ్రతికించుకున్నాడో నాకు తెలియదు, మరి ఎందుకు నాకు జీవం పోసాడో నాకు తెలియదు. ఆయన దేవునికి స్తోత్రం అన్నమాట. వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు, నేను ఎక్కడైనా బయటికి పోవాలన్నా, మమ్మీ భయంగా ఉంది మమ్మీ, పోవాలా మమ్మీ, ఇక్కడే ఉండి ప్రే చేయి మమ్మీ అని అంటారు. నేనైనా చూడు, మనం దేనికి ఏం చేయకూడదంట, భయపడకూడదు. భయపడే వాళ్ళు ఎక్కడ పోతామంట, నరకానికి. 21:8 అవునా కదా. ఏంటి ప్రకటన 21:8 ఉంది. కాబట్టి మనము పిరికి వాళ్ళమైతే కాదు, అన్నిటికీ మనము సిద్ధపాటు కలిగి మనము ఉండాలన్నమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన చేసిన ఉపకారము దేనిని మనం ఏం చేయకూడదు, మరచిపోకూడదు. ఈ లోకంలో మనం ఏం కలిగినా కూడా, ఎవరెవరిని మనం కలిగినా కూడా మనం ఎవరికి సొంతము కాదు, కాదన్నమాట. మనం ఉట్టిగా ఆయనకు మాత్రమే సొంతం. మనం ఆయన వారసులము, ఆయన యొక్క సొత్తు అన్నమాట. ఆయనకు మాత్రమే మనం సొంతం. కనుక ప్రభు అన్న నీలో పెరగడానికి, నీలో తండ్రి ముందు సాగడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం దేవుని దగ్గర ఏం చేయాలా, ఆ విధంగా మనము అడగాల. ఈరోజు నేను వస్తూ ఉండగా అదేమంటారు, ప్యారడైస్ సిగ్నల్కి మేము అక్కడ నిలబడ్డాం. అక్కడ ఏంటంటే చిన్న పసిబిడ్డ, వారం కూడా ఉండదు అదనేసి, ఎందుకంటే అది ఒక ఇది బట్టం కూడా పడలేదన్నమాట. అట్లా ఉందా నావిది కూడా రోడ్డు మీద చనిపోయి ఉంది. కుక్క తింటూ ఉంది, కాలు చెయ్యి అంతా. ఎంత భయంకరంగా ఉంది చూసారా. అది ఎవరు కన్నారో ఏంటో, మరి ఎందుకు అక్కడ పడేసి వెళ్ళారో. ఎక్కడైనా పోయి ఒక గుంతతోవి పాతి పెట్టి ఉండవచ్చు కదా. పసిబిడ్డ అందరూ అలాగే చూస్తున్నారు. ఏం చేయగలుగుతాం మనము? చూసారా, ఇంత ఘోరమైన వాక్యం అదే అంటుంది, తల్లి నిన్ను మర్చినా, తండ్రి నిన్ను విడిచినా, నేను మాత్రం నిన్ను మరవను విడువను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. మరి అంత గొప్ప దేవుడు మనకి ఉన్నారు కనుక ఆయన ప్రతి నిమిషము కూడా, ఆయన ఎంత ఇశ్రాయేలే కాపాడే దేవుడు, కొనుకోడు నిద్రపోడు. అర్థమైందా? 24/7 దేవుడు మనని చూస్తూనే ఉంటున్నాడు కనుక మరి ఆయన చేసిన ఉపకారం అన్నిటికీ మనము
ఏమి మనము చెల్లించగలుగుతాం? స్తుతించండి, దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రము. ఎంతమందికి చేతులు లేదు, ఎంతమందికి కాలు లేదు, మరి ఎంతమందికి తల వెంట్రుకలు లేదు, అవునా కదా? ఎంతమందికి దృష్టి లేదు, ఎంతమంది కూర్చుంటే లేవలేకపోతున్నారు, లేస్తే కూర్చోలేకపోతున్నారు, ఎంతమంది తిండి లేకపోతున్నారు. అన్నీ ఉంటుంది, కానీ వాళ్ళ వల్ల తినడం కష్టం అన్నమాట, అవునా కదా? ఇప్పుడు మనం ఆకలితో ఉన్నాము, ఇంట్లో ఏదో కొంచెం అన్నమే ఉంది, ఏదో ఒక నీళ్ళు ఉప్పు వేసుకొని మనం అది తినా కూడా మనం సంతోషంగా తింటాము, కడుపు నిండిపోతుంది అన్నమాట. కానీ అన్నీ ఉంటుంది, తినలేకపోతాం. కానీ దేవునికి మనం ఎంత కృతజ్ఞత చెల్లించాలా? ఇవన్నీ కూడా మనం ఎవరు కూడా ఏం చేయకూడదు అన్నమాట, మరచిపోకూడదు. సో ఈ నెల నుంచి, ఈ సంవత్సరం నుండి ఏందన్నమాట, ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. దేని కొరికి? అయ్యా నాలో సిద్ధపాటు కావాలా, నీకు ఇష్టం లేని తలంపులు, నీకు ఇష్టం లేని మాటలు, నీకు ఇష్టం లేని క్రియలు నా నుండి తొలగించు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా. నేను సిద్ధపాటు కలిగి ఉండుటకు ఏ నిమిషము మరణం వచ్చినా, నేను రాకడ వచ్చినా సిద్ధపాటు కలిగి నీతో పాటు రావుటకు నాకు సహాయం చేయని మనమందరము కూడా ఉండడానికి ప్రయత్నించండి. నిజంగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన కార్యము చేస్తాడనమాట. ఓకేనా? మనం ప్రార్థన చేసుకుంటున్నాం. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు, తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు, తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే, తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే, ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యా, ప్రేమ గల మా ప్రభువా. ప్రేమ స్వరూపైన మా తండ్రి, మా ప్రభువానికి స్తోత్రము, స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీరు గొప్ప దేవుడు అప్ప, మీరు గొప్ప దేవుడు తండ్రి. ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నావు రాజా. ఇలాంటి ప్రేమించే వారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. అయ్యా నీకు వందనాలు, స్తోత్రము స్తోత్రము రాజా. ఆ గొప్ప ప్రేమకు మేము ఏమి ఇవ్వగలుగుతాం రాజా? నేనేమి చెల్లించగలుగుతాను నా తండ్రి నాయన? నీకు వందనాలు, స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము. నూతన సంవత్సరంలో నడిపించిన మా అందరినీ కూడా ప్రభువా నీకు వందనాలు ప్రభువా. కొత్త తీర్మానము, కొత్త రెజల్యూషన్తో మేము తండ్రి ఈ సంవత్సరాన్ని స్టార్ట్ చేయటకు మీ సహాయం దాయించండి. మరొకసారి మా అందరినీ కూడా మీలో భద్రపరచుకోనా ప్రభువా. నీ చిత్తం ఉంటే మరలా మేము ఈ విధంగా కూడి మిమ్మల్ని మాత్రమే గణపరచుటకు, మహిమపరచుటకు సహాయం మాకు దాయిచేయమని అది త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.